హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు. కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చాలామంది తినరు కదండి. అయితే కాకరకాయ అనేది చాలా హెల్దీ వెజిటేబుల్ అనమాట. చేదు లేకుండా చాలా రుచిగా, అలాగే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా లేదా పప్పు రసంలోకి సైడ్ డిష్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కాకరకాయ వేపుడు కోసం ఫస్ట్ అయితే మనం కాకరకాయలని కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలని తీసుకొని పైన చెక్కుని లైట్గా తీసానండి, మరీ ఎక్కువగా తీయలేదు. జస్ట్ అలా లైట్గా చెక్కుని తీసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే లోపల గింజల్ని కూడా తీసేసానండి. గింజల వరకే తీసానమాట. ఆ కండ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అలాగే ఉంచేసానండి. మీరు కావాలనుకుంటే కండతో పాటు తీసుకోవచ్చు, లేదా గింజలతో సహా అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. అదైతే కంప్లీట్గా మీ ఇష్టం అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీట్గా కడిగి నీళ్ళేమీ లేకుండా ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. కాకరకాయ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చిదుముకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ ముక్కలకి సాల్ట్ అంతా బాగా పట్టేలా ఇలా ఆయిల్లో ఫస్ట్ అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి ఇవి కాస్త మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. అదేనండి, ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు కలుపుకోవచ్చండి, మాడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, కొద్దిగా చింతపండు రసం వేసుకున్నట్లయితే ఆ చేదుతనం అనేది పోతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా అయితే అస్సలు తీసుకోవద్దు. ఇలా కొద్దిగా తీసుకొని ఆ రసాన్ని బిడ్డి ఇందులోకి వేసేయండి, సరిపోతుంది. తర్వాత చిటికెడంతా పసుపు వేసుకొని ఇప్పుడు ఈ చింతపండు రసం అలాగే పసుపు కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలా అన్ని వైపుల నుంచి చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. అదే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాము. ఇలా మూత పెట్టుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 5 లేదా 6 వరకు ఎండుమిరపకాయలని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడని పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఈ కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత 6 లేదా 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇంకా నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుందాము. చూడండి, కారం అనేది రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారం పొడిని రెడీగా పక్కనుంచుకొని ఇప్పుడైతే కాకరకాయ ముక్కల్ని చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాకరకాయ ముక్కలు కూడా ఇంకాస్త ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు మూత పెట్టకుండా మరొక 2 నిమిషాల పాటు వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి ఇంకొంచెం క్రిస్పీగా మారుతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా. ఒకవేళ మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కానీ మా ఇంట్లో ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతారండి. సో అందుకని నేనైతే ఇలాగే ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కారం పొడిని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా కారం వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలకి కారం బాగా పట్టేలా అంతా బాగా కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు ఈ కారం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివే కదండి. సో అవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే చూడండి, కలర్ కూడా మారింది. అలాగే ఫ్రై చేసేటప్పుడే ఆ ఘాట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట, క్లియర్గా తెలిసిపోతుందండి. చాలా కమ్మటి సువాసన అయితే వస్తుంది. ఇలా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు వేపుడైతే చక్కగా రెడీ అయిపోయింది.
అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేదా రసము, సాంబారు, పప్పు అలాంటివి చేసేటప్పుడు సైడ్ డిష్గా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి. పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.